పరిస్థితి ఎట్లా ఉందా, గుడికి వస్తామన్నా తిరుపతికి వెళ్తాం, తిరుపతి ఎట్లా రష్గా ఉంటుంది ఇది అంతే. మాకు ఆయన ఎప్పుడని ఒక ఫ్యాన్ గా చూడం, ఆయన మా దేవుడు. ఇప్పుడు మా దేవుడు డిప్యూటీ సీఎం. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఎలా ఉండబోతుందంటే రామ్ పోకండి మేము చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల కళ ఇది, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఒక కళ. ఎందుకంటే ఇప్పుడెప్పుడు వస్తుంది నా కళతోనే ఉన్నాం మేమంతా. సో ఎందుకంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం అన్న ఆతృతతోనే ఉన్నాం. చాలా వెయిటింగ్ ఉన్నాం, ఎందుకంటే 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. అందుకని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మా ముందుకైతే వచ్చింది ఖచ్చితంగా సినిమా. ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎట్లా సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఏమనుకుంటున్నారు? భార్య అంతలో ఉన్నాయండి, ఎందుకంటే ఫస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది కానీ క్రిష్ గారు చాలా ఫస్ట్ వచ్చారు. దాని తర్వాత జ్యోతి కృష్ణ గారు యాడ్ అయ్యారు. దాని తర్వాత ఎలా అయితే ఏఎం రత్నం గారు ఆయన అనుకున్న కళ అయితే మా ముందుకి పవన్ కళ్యాణ్ గారిని వీరమలతో తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే కళ్యాణ్ గారిని మేము చూసి 2 సంవత్సరాలు అయిపోతుంది. బ్రో తర్వాత ఇదే మాకు. అందుకని సో మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. మేము అనుకున్న కళ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే లోకల్ అండి. ఎంత పెట్టుకున్నారు? మేము 1000 రూపాయలు పెట్టుకున్నామండి. మేము మధ్యాహ్నం నుంచి తిరిగి తిండి రూపాయలు లేకుండా మాకు తినపోయినది మాకు ఏదోలా ఉంది, కానీ టికెట్ దొరికిన ఆనందం ఎక్కువ ఉంది మాకు ఇప్పుడు. సో మేము ఎందుకంటే లోపలికి వెళ్ళిపోవాలి, అదే వెయిటింగ్లో ఉన్నాం. నేనే కాదు, ఇక్కడ 100,000 మంది ఉన్నారు. 100,000 మంది కూడా ఇదే కాన్సెప్ట్తో వచ్చారు. అసలు ఫ్యాన్స్ హంగామా లేదు. ఫ్యాన్స్ హంగామా ఎందుకు లేదు? ఒక 10 నిమిషాలు చూడండి, అందరూ ఎవరు టికెట్ అడవిలో వాళ్ళు ఉన్నారు. టికెట్లు దొరికిన వన్స్ లోపలికి వెళ్ళే ముందు చూడండి, అప్పుడు తెలుస్తుంది పవర్ స్టార్ అంటే ఏంటి. ఎందుకంటే సునామీ ఇప్పుడు అలాగే స్లో వస్తుంది కానీ తేలిన తర్వాత తెలుస్తుంది కదండి, అలా ఉంటుంది. సో ఇది అంతే. పవర్ స్టార్ ఫ్యాన్స్ని, పవర్ స్టార్ గారిని ఇప్పుడు తక్కువ అంచనా వేస్తే మాత్రం అలాగే ఉంటుంది.